ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈ సంవత్సరం నవంబర్లో అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతూ ఉన్నది. యునైటెడ్ స్టేట్స్లో తలపడే పార్టీలు రెండు. ఒకటి రిపబ్లికన్ పార్టీ, దాని గుర్తు ఏనుగు, ఎలిఫెంట్. దానికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు డొనాల్డ్ జె ట్రంప్. మరొక పార్టీ డెమోక్రాట్స్, దానికి అభ్యర్థిగా ఇప్పుడు సిట్టింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నటువంటి జో బైడెన్. అతను నేను మళ్ళా రన్ చేస్తాను, మళ్ళా సెకండ్ టర్మ్ ఎలక్షన్కి నేను వెళతాను అని అతను ఆల్రెడీ చెబుతూ ఉన్నాడు. డిబేట్ కూడా జరిగింది డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఇద్దరి మధ్య. డొనాల్డ్ ట్రంప్ వయసు 78, జో బైడెన్ 81. అయితే జో బైడెన్కు ఉన్నటువంటి వయసు, కొన్ని అనారోగ్య సమస్యలు, వీటికి మతిమరుపు, వీటి కారణంగా అతని మీద ఒత్తిడి జరుగుతోంది పార్టీ నుండి. నీవు దిగిపోవాలి, మరొకరిని ఎలక్షన్కి మనం నామినేట్ చేద్దాం అని ఒత్తిడి జరుగుతూ ఉంది. అలాగే రిపబ్లికన్ పార్టీ, అలాగే సోషల్ మీడియా అంతా కూడా అతని మీద చాలా జోక్స్ వేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ మీద హత్య ప్రయత్నం జరిగింది, అసాసినేషన్ అటెంప్ట్. బుల్లెట్స్ అతనికి చెవికి దగ్గరగా, తలకు దగ్గరగా దూసుకుని వెళ్ళి చెవికి కూడా గాయమైంది. ఇది దేవుని కృప వలన, దయ వలన అతను బయటపడ్డాడని అతనే చెప్పుకున్నాడు, అందరికీ తెలిసింది. అయితే ఇది జరిగిన తర్వాత అమాంతంగా అతనికి ఆదరణ పెరిగింది, సానుభూతి పెరిగింది. ఒకసారి అతను జాతీయ హీరో అయ్యాడనమాట డొనాల్డ్ ట్రంప్. ఆ పరిణామంలో జో బైడెన్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్, ఈ వీటిలో పూర్తిగా అతని పెర్ఫార్మెన్స్, అతనికి ఉన్నటువంటి ఆదరణ మొత్తం తగ్గుతూ డొనాల్డ్ ట్రంప్ బాగా పైచేయిగా ముందుకెళ్ళిపోయాడు. ఎంత అన్నట్లయితే డొనాల్డ్ ట్రంప్కి 60% సపోర్ట్ చేయడం, ఇతనికైతే కనీసం 40 కూడా లేదు, అలా దిగిపోతూ వచ్చాడు. ఇలాంటి పరిణామాల్లో డెమోక్రాట్స్ పార్టీ బలంగా ఒత్తిడి తీసుకుని వచ్చారు బైడెన్ మీద. నీవు గెలవలేవు, దిగిపోవాల్సిందే. డెమోక్రాట్స్లో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు ఒబామా, హిల్లరీ క్లింటన్, నాన్సీ పెలోసి, ఇలాగ వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే అకస్మాత్తుగా ఒక వారంలో జరిగినటువంటి పరిస్థితులు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను చూడండి. అకస్మాత్తుగా గత వారంలో జరిగినటువంటి సంఘటనలు, పరిణామాలు, మార్పులు, చేంజెస్ ఇలా ఉన్నాయి. ఈ జో బైడెన్, అతని ఆరోగ్యం బాగలేదు, కోవిడ్ వచ్చింది అని చెప్పి ఆ డాక్టర్లు నిర్ధారించారు. ఇక అతను తన నివాస స్థలానికి, గృహానికి, అతను డెలవేర్ అక్కడికి వెళ్ళిపోయాడు. ఒక 5 రోజులు ఎవ్వరికీ కనిపించలేదు. అతను అక్కడి నుండి రహస్యంగా ఒక పత్రిక ఒకటి స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు, వైట్ హౌస్కి పంపించాడు. ఏమిటన్నట్లయితే, వయసు, అనారోగ్యం దృష్ట్యా నేను నెక్స్ట్ టర్మ్ నేను రన్ చేయటం లేదు, నేను డ్రాప్ అయిపోతున్నాను, నేను దిగిపోతున్నాను, నేను పనిచేయను. అయితే నా స్థానంలో, అనగా నెక్స్ట్ అభ్యర్థి నామినేషన్ ఎవరు వేసుకుంటారు అన్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అని చెప్పాడు అన్నమాట. చూడండి, అంటే ఒక వారంలో జరిగినటువంటి పరిణామాలు చెప్తున్నాను చూడండి. జో బైడెన్ అనారోగ్యం దృష్ట్యా, తర్వాత పోటీ చేయడానికి అతను సముఖంగా లేడి దిగిపోతున్నాడు. కమలా హారిస్ ఫిమేల్ను అభ్యర్థిగా అతను ఎండోర్స్మెంట్ చేశాడు, సపోర్ట్ చేశాడు, ఆమెకి ఇచ్చాడు. అదే వారంలో ఒక ఉల్కా, మెటియోర్ న్యూయార్క్ నగరం మీద కాలుతున్నటువంటి ఒక బంతిలాగా, బాల్ లాగా ఒక చోట పడింది న్యూయార్క్ నగరంలో. అంతకుముందు మనకు తెలుసు, మే నెలలో సూర్యగ్రహణం, ఆ తర్వాత
స్టాచ్యూ లిబర్టీ మీద ఒక లైట్నింగ్ మెరుపు దాడి కొట్టడం, ఈ పరిణామాలు జరిగాయి. అయితే ఈ వారంలో జరిగిన విషయాలు, ఒక మెటియోర్ ఉల్క ఒకటి న్యూయార్క్ నగరం మీద ఒక చోట పడటం, తర్వాత జో బైడెన్ డ్రాప్ అయిపోవటం, కమలా హారిస్ ఆమెకు నామినేషన్ వేసుకోవటానికి అతను సపోర్ట్ చేశాడు, ఎండోర్స్మెంట్ చేశాడు. ఇది ఆ పార్టీ శ్రేణులు అందరూ కూడా అంగీకరించారు. అయితే ఇదే వారంలో జరిగిన విషయము, ఈరోజు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అతను వచ్చాడు వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్కి వచ్చాడు. అతను అక్కడ కాంగ్రెస్ సభలో అతను ప్రసంగించాడు. ఇజ్రాయెల్ ప్రధాని రావటం, ఈ వారంలో జరిగిన పరిణామాలు చూడండి. ఒకసారి ఇలా అతను వచ్చాడు. అయితే జో బైడెన్ అనారోగ్యంతో అతను అక్కడికి రాలేదు. అయితే వైస్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఉండాలి, అతన్ని ఆహ్వానించుకొని తీసుకొని అక్కడ మాట్లాడడానికి కాంగ్రెస్ సభలో, హౌస్లో ఆమె కూడా రాలేదు. ఆమె అప్పుడే ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిపోయింది. ఈ పరిణామాల తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రధాని వస్తున్నాడు కాబట్టి పాలస్తీనాకి సపోర్ట్ చేసేవాళ్ళు రోడ్ల మీద ఎక్కువగా అల్లర్లు చేశారు. అతని బొమ్మ ఒకటి తయారు చేసి దాన్ని తగలబెట్టడం, ఇవన్నీ జరిగాయి. బయట అతను ప్రసంగించాడు. అందులో అతను చెప్పాడు, మేము 7 ఫ్రంట్స్, 7 రకాల ఉగ్రవాదులతో సంస్థలతోటి మేము పోరాడుతున్నాము. హమాస్, హెజ్బొల్లా, హూతీస్, వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి జిహాదులు కొన్ని ఉన్నాయి. తర్వాత వీటి వెనకాల ఇరాన్. ఇలా జరుగుతూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ మాకు సపోర్ట్ చేయాలి, ఆ సపోర్ట్ వల్లనే మేము నిలిచి ఉన్నాము అని చెప్పాడు అనమాట. ఇది ఎందుకు నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నాను అన్నట్లయితే, యునైటెడ్ స్టేట్స్ ప్రభావము ప్రపంచ దేశాల్లో మనకు తెలియని విషయమేం కాదు. యునైటెడ్ స్టేట్స్ కరెన్సీ ప్రపంచమంతా చలామణిలో ఉంది, డాలర్. యునైటెడ్ స్టేట్స్లో వచ్చినటువంటి టెక్నాలజీ, ఇంటర్నెట్, ఇటు టెక్నికల్గా, ఇటు వైద్యం, అన్ని విషయాల్లో కూడా అదే ప్రభావితం చేస్తూ ఉంది ప్రపంచ పెద్దగా. అలాంటి యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ను ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏమైతే వాళ్ళు జారీ చేస్తున్నారో వాటన్నిటినీ వీటో పవర్ తోటి వాటన్నిటినీ చాలాసార్లు రద్దు చేసింది యునైటెడ్ స్టేట్స్. ఇజ్రాయెల్ పక్షం నిలబడుతూ వచ్చింది. అలాంటి యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు ఈ ఎలక్షన్ నవంబర్లో ఫిమేల్ అభ్యర్థి, అంతకుముందు హిల్లరీ క్లింటన్ నిలబడింది, ఇదే డొనాల్డ్ ట్రంప్ మీద, ఆమె ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఈ కమలా హారిస్ ఈమె నిలబడటం సడన్గా ఏం జరిగింది అన్నట్లయితే, ఈ ట్రంప్ ఈ కమలా హారిస్ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా తగ్గిపోయింది. ఈమె కొంచెం కొన్ని పాయింట్స్ ముందుకెళ్తూ ఉంది. పర్సంటేజ్ ఫిమేల్, చాలామంది ప్రముఖులు ఈమెను సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ ఫిమేల్ ప్రెసిడెంట్ అవ్వాలి మరోసారి అని. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మీకు ఈ కమలా హ్యారిస్ ఈమె సంబంధించిన విషయాలు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను చూడండి. ఈమె తండ్రి డొనాల్డ్ జే హ్యారిస్ జమైకా దేశస్థుడు. అతను మార్క్సిజం సంబంధించినటువంటి ప్రొఫెసర్. ఈమె తల్లి శ్యామలా గోపాలన్, చెన్నైకి సంబంధించిన ఆమె. ఈమె యునైటెడ్ స్టేట్స్ వచ్చినప్పుడు వీళ్ళు వివాహం చేసుకోవడం ద్వారా ఈమె జన్మించింది, కమలా దేవి హారిస్ ఈమె పూర్తి పేరు. ఈ తల్లి బయో సైంటిస్ట్. ఇది ఈ కమలా హారిస్, ఈమె భర్త డగ్లాస్ ఎమోఫ్, అతను ఒక యూదుడు. చూడండి, ఈ కమలా హారిస్ ఈమెకున్న మూలాలు చూస్తే రూట్స్ ఎలా ఉన్నాయి. తండ్రి కూషు దేహస్థుడు. ఆలోచించాలి మీరు. దేవుని వాక్యంలో ఐగుప్తు, కూషు ఇశ్రాయేలును అణిచివేసింది. అలాగే కూషు శాపగ్రస్తుడు. నోహ కుమారుల్లో హాము, కూషు అనగా హాము. ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయి.
తర్వాత కమలాదేవి హారిస్. దేవ్ అనగానే మనకు తెలుసు కదా, ఒక దేవతామూర్తి. వీళ్ళు హిందూ కుటుంబం, క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు, హిందూ మూలాలు ఉన్నాయి. అలాగే తండ్రి ద్వారా వచ్చినటువంటి మార్క్సిజం అవి ఆమెలోనూ ఉన్నాయి. ఈమె లా న్యాయవాదిగా చదివింది, ప్రాసిక్యూటర్. భర్త యూదుడు. ఈ ఫార్ములా ఒకసారి, ఈ సమీకరణాలు ఎలా ఉన్నాయో చూడండి. తర్వాత ఈమె ఇంకా చూస్తే, ఈమె గత సెనేటర్గా, ఈ వైస్ ప్రెసిడెంట్గా కాలిఫోర్నియా అతిపెద్ద రాష్ట్రం, ఇందులో పనిచేసింది. ఈమె బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు ఈమె ప్రో గే, అంటే ఎల్జిబిటి గేను సపోర్ట్ చేయడంలో ముందు ఉంది. పీపుల్ రైట్స్, మీరు ఇష్టపడ్డారు, మీరు అలా బతకండి, ఇద్దరు పురుషులు, గే అనమాట, ఇలాగా సపోర్ట్ చేసే వ్యక్తి. రెండవది ప్రో అబార్షన్, అంటే డొనాల్డ్ ట్రంప్ ఇవి సపోర్ట్ చేయడం. ప్రో అబార్షన్ అంటే అర్థం ఏమిటి? యునైటెడ్ స్టేట్స్లో ఒక 11-12 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మొదలుకొని ఆడపిల్లలు, స్త్రీలు, వాళ్ళు గర్భం ధరిస్తే అబార్షన్ చేసేస్తున్నారు. అంటే పిండాలను చంపివేయటమే కదా అబార్షన్. దేవునికి వ్యతిరేకం, ఆత్మలను చంపటం, సోల్స్ని మర్డర్ చేయటం. ఇది డొనాల్డ్ ట్రంప్ రద్దు చేస్తానన్నాడు, అబార్షన్స్ ఉండవు, కరెక్ట్ కాదని. ఈమె ప్రో అబార్షన్. ఈమె మొదటి క్యాంపెయిన్ ర్యాలీలో 2 రోజుల క్రితం ఈమె చేసిన ప్రసంగంలో ఇదే చెప్పింది. స్త్రీలను ఎవరు, గవర్నమెంట్ ఎవరు కూడా కమెంట్ చేయడానికి లేదు. మీ బాడీ, యువర్ చాయిస్, యువర్ ఫ్రీడమ్, మీ ఇష్టం. మీరు గర్భం ధరించవచ్చు, లేదంటే అబార్షన్ చేసుకోండి, అది మీకు సంబంధించింది, ఎవరు మీకు చెప్పడానికి లేదని. అంటే దేవునికి వ్యతిరేకం. అలాగే ఈమె 2 స్టేట్ సొల్యూషన్, ఇజ్రాయెల్ పాలస్తీనా, జెరూసలేం డివైడ్ చేయాలనే దాంట్లో ముందున్నది. తర్వాత ఈమె ప్రో పాలస్తీనియన్, అంటే గాజాని సపోర్ట్ చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ని తప్పుపడుతూ ఉంది, మీరు జెనోసైడ్ చేస్తున్నారు, మారణహోమం అని. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలాగా? సేమ్ బరాక్ ఒబామా. ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిమేల్ ప్రెసిడెంట్గా అయితే, ఇప్పుడు చూస్తే డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ఓడిపోతున్నట్టు కనిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే కమలా హారిస్ని అభ్యర్థిగా ప్రకటించారో ఈమెకు ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది, విన్నింగ్ పర్సంటేజ్. ఈమె ఆదరణ పెరుగుతూ ఉంది. ఒకేసారి ఇటు ఫెమినిజం, స్త్రీలు, మొత్తం హాలీవుడ్ యాక్టర్స్ ఈమెను సపోర్ట్ చేస్తున్నారు. ఈమెకు వస్తున్నటువంటి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించినటువంటి ఫండ్స్ ఎక్కువ వస్తున్నాయి, రికార్డు స్థాయిలో వస్తూ ఉన్నాయి. జస్ట్ వారంలో జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని ఇదే అమెరికాకి రావటం. యునైటెడ్ స్టేట్స్ గురించి నేను ప్రస్తావించడానికి కారణం ఏమిటన్నట్లయితే, యునైటెడ్ స్టేట్స్ ఒక సామెత కూడా ఉంది, యునైటెడ్ స్టేట్స్కి, అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచ దేశాలు తుమ్ముతాయని. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ట్రంప్ గెలిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాడు. అతని విధానం ఇజ్రాయెల్ని అణిచివేయడు, ఏమాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. అయితే ఈ కమలా హారిస్ ఫిమేల్ గెలిస్తే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయదు, ఇజ్రాయెల్కి దూరం అవుతుంది అమెరికా, పాలస్తీనాకి సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా 2 స్టేట్ సొల్యూషన్, విడగొట్టాలి, పాలస్తీనాకి సమాన హక్కులు ఇవ్వండి అని చెప్తుంది. అయితే ఫిమేల్ ప్రెసిడెంట్ ఇంతవరకు యునైటెడ్ స్టేట్స్లో లేదు. ఇప్పుడు భారతదేశంలో ఇందిరాగాంధీ పరిపాలించింది, అలాగా ఇంతవరకు లేదు అమెరికన్ హిస్టరీలో, చరిత్రలో. అయితే ఈమె గురించి ఒక దేవుని సేవకుడు విలియం బ్రెన్హామ్, ఈయన స్వస్థతలు, అద్భుతాలు, కారిస్మాటిక్ ఉద్యమానికి ప్రారంభం అన్నమాట 1940-60 ప్రాంతంలో. ఆయన 1960 జూలై 16న ఒక ప్రవచనం చెప్పాడు. ఈ ప్రవచనం మీకు నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. ఆయన చెప్పిన ప్రవచనం, దేర్ విల్ బీ ఏ ఉమెన్ రూల్ బిఫోర్ ద ఎండ్ టైమ్. అంత్యకాలానికి ముందు ఒక స్త్రీ అమెరికాను పరిపాలిస్తుంది. షీ విల్ ఈదర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఐ హ్యావ్ సీన్ హెర్. ఆమె ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్గా ఉండి మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఆమెను నేను చూశాను. ఏ గ్రేట్ ఉమెన్, గొప్ప స్త్రీ. ద నేషన్ బౌ టు హెర్. అమెరికా జాతి ఆమెకు నమస్కరిస్తూ ఉంది, లోబడుతుంది. ఇట్ విల్ బీ వన్ బిఫోర్ ద ఎండ్ టైమ్. ఇది ఒకటి
అంత్యకాలానికి ముందు జరుగుతుంది, అంటే ప్రభు రాకడకు ముందు. దస్ సెయిత్ ద లార్డ్, ఇదే యెహోవా వాక్కు. రైట్ ఇట్ డౌన్ అండ్ ఫైండ్ అవుట్ యూ యంగ్ పీపుల్. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న యవనస్తులారా ఇది రాసుకోండి, తర్వాత ఎలా జరిగిందో లేదు మీరు చూడండి, పరిశీలించండి. సీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇఫ్ ఇట్ ఈజెంట్ ఐ ఆమ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. ఇది జరుగుతుందో లేదు చూడండి, ఒకవేళ అది జరగకపోతే నేను అబద్ధ ప్రవక్తనని మీరు తెలుసుకుంటారు. చూడండి, విలియం బ్రెన్హామ్ మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు అద్భుతాలు చేసిన వ్యక్తిగా ఆయన చివరికి ముగించాడు తన జీవితాన్ని. ఇది చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫిమేల్ ప్రెసిడెంట్ వస్తే హిలరీ క్లింటన్ అనుకున్నారు, కానీ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. ఇజ్రాయెల్కి గొప్ప సహాయము ఊరట లభించింది. ఇరాన్ అణిచివేశారు, అరబ్బులను చుట్టూ ఉన్నటువంటి ప్రజలను. ఇప్పుడు ఫిమేల్ మరలా తెర మీదకి వచ్చింది. ఎలాగా? ఇప్పుడు జో బైడెన్ పరిస్థితి ఎలా ఉందన్నట్లయితే ఎలాంటి రూమర్స్ వచ్చాయి ఈ 4 రోజుల్లో, అతను కనపడలేదు బయటికి ఆ కోవిడ్ గురించి. అతను ఒకళ్ళు చనిపోయాడని, లేడని చాలా వచ్చింది మీడియాలో. ఈ 3 నెలలు ఉంది ఇంకా నవంబర్కి. ఈ లోపల అతనికి ఏమైనా అయితే ఈమె ఫిమేల్ ప్రెసిడెంట్ అవుతుంది, వైస్ ప్రెసిడెంట్నే చేస్తారు, తెర మీదకి వస్తుంది. ఇలా కొంతమంది ప్రవక్తలు కూడా ప్రవచించారు, ఈసారి ఫిమేల్ ప్రెసిడెంట్ ఈ టర్మ్ వస్తుంది, మొత్తం అమెరికా మొత్తం దారి మళ్ళుతుంది, ఇజ్రాయెల్కి దూరం అవుతారు వీళ్ళని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఇవి 2 మనం చదువుతున్నప్పుడు ఇవి యోధాను గురించి, యెరూషలేము గురించిన దేవోక్తి, ఎండ్ టైమ్స్ గురించి. అంచె దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంచె దినములలో సొలొమోను మందిరం ఇప్పుడు లేదు, జెరుబ్బయలు మందిరం లేదు, మందిరం లేదు యెరూషలేములో. అయితే మందిరము పర్వతమ్మ మీద కట్టబడును, పర్వత శిఖరమున స్థిరపరచబడును. ప్రవాహం వల్ల జనములు వస్తారు అక్కడికని. అంటే మందిరము కట్టబడాలి, టెంపుల్. ఇదే 3rd టెంపుల్, 3వ దేవాలయం మనం అంటున్నాం, ఇది కట్టాలి. ఎప్పుడు? దేనికి ముందు? చూడండి 2:19, యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన బేకర్ సన్నిధి నుండి, ఆయన ప్రభా మహాత్మ్యం నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొర్రెలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించ లేచినప్పుడు ఆయన బేకర్ సన్నిధి నుండి, ఆయన ప్రభా మహాత్మ్యం నుండి కొండ గుహల్లోనూ బండబేటల్లోనూ దూరవలన ఆస్తో నరులు తాము పూజించుటకే చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. అంటే సెకండ్ కమింగ్, ఆయన రాకడ గురించి ఇక్కడ చెప్తూ ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఇదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం, గొర్రెపిల్ల ఉగ్రత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందేం జరుగుద్ది? 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ప్రభు సంయములుగా యెహోవా పోషణమును, పోషధారణను, అన్నోదకములను, ఆధారమంతయు, పోషణమంతయు, సూర్యులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను యెరూషలేము నుండి ఆయన కొట్టివేస్తాడు, తీసివేస్తాడు. చూడండి తర్వాత 26వ వచనం, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదని నేల కూర్చుండును. యెరూషలేము పట్టబడద్ది, ఓడిపోద్ది, ఏమీ ఉండదు. అంటే సెకండ్ కమింగ్కు ముందు జరిగే పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. చూడండి ఆ తర్వాత 12వ వచనం చూడండి, 3వ అధ్యాయం యెషయా 3:12, నా ప్రజల విషయమే నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. స్త్రీలు ఏలుచున్నారు. ఉమెన్ విల్ రూల్. అంటే బాలురు ఏలుతున్నారు. 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 3వ అధ్యాయం 4వ వచనం, యెషయా 3:4లో బాలులకు వారికి అధిపతులుగా నియమించేదని, వారు బాలచాసలు చేసి జనులను ఏలెదరు. ఇజ్రాయెల్కి తోడుగా ఉన్నటువంటి ఒక దేశము, అన్ని జనుల దేశంలో యునైటెడ్ స్టేట్స్. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ 3 సంవత్సరంలో అతని పాలన చూస్తే ఇజ్రాయెల్తో అతనికి ఉన్నటువంటి ఆదరణ, ఆ సాన్నిహిత్యము, సంబంధము క్రమంగా దూరమవుతూ వచ్చింది. అతను ఓ ప్రక్కన ఇరాన్, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు, 2గా విభజన చేయాలని చెప్తున్నాడు. తర్వాత అతని మతిమరుపు, అతని పనులు బాలచేష్టలుగా ఉన్నాయి, పెద్ద వయసు. అతని మనసు చూస్తే తర్వాత స్త్రీలు పరిపాలించటం. యునైటెడ్ స్టేట్స్కి వస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ఆ వారంలో ఫీమేల్ ప్రెసిడెంట్ నామినేషన్కి ఆమె పిలువబడింది హక్కుదారులుగా. సడన్గా ఆమె ప్రోగ్రెస్, ఆమెకి మొత్తం ఫండ్స్ అన్నీ కూడా పెరిగిపోతూ వచ్చాయి.
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేదా అనే సంశయం వచ్చేసింది. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫీమేల్ ప్రెసిడెంట్ వస్తే ఇజ్రాయెల్ని ఖచ్చితంగా దూరం చేస్తుంది. ఖచ్చితంగా 2 స్టేట్ సొల్యూషన్, 2 విభజనకు జరుగుద్ది. కాబట్టి నేటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అప్డేట్స్ ప్రపంచంలో బంగ్లాదేశ్ రయాట్స్ అల్లర్లు మనం చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్ల వలన వచ్చినటువంటి ఈ అల్లర్లలో విద్యార్థులు 150 మందికి పైకి చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ అల్లర్లు, సివిల్ వార్స్, ప్రజలు ఏలుకల మీద తిరగబడటం ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే ఇజ్రాయెల్ హూతీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూస్తే ఈ హూతీలు యమన్ నుండి ఒక డ్రోన్తో టెల్ అవీవ్ 1800 కిలోమీటర్ల దూరం ఒక డ్రోన్ వేసి ఒక భవనం మీద దాడి చేస్తే ఒక ఇజ్రాయెల్ పౌరులు కొంతమంది గాయాలు అక్కడ సంభవించాయి. తర్వాత ఇజ్రాయెల్ దాడి చేసిన ఒక మిసైల్ తోటి యమన్కి సంబంధించినటువంటి ఒక వాడ రేవులను ధ్వంసం చేసింది. అది అక్కడ నూనె చమురు బావులు తగలబడుతూ ఉన్నాయి. తర్వాత హూతీ వాళ్ళు మరిన్ని మిసైల్స్ వేస్తామని శబ్దం చేశారు. ఇది పెద్ద యుద్ధంగా మారిపోతూ ఉంది. మరోపక్కన హెజ్బొల్లా. తర్వాత ప్రత్యేకంగా మనం గమనించాల్సింది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో బలమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయన్నట్లయితే, ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి పవర్స్ ఉన్నవి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది, కానీ దానికి ప్రపంచాన్ని కంట్రోల్ చేసే శక్తి లేదు. ఊరికే పేపర్ మీద దానికి ఉన్నటువంటి బలం. యునైటెడ్ స్టేట్స్ని కంట్రోల్ చేయలేదు, రష్యాను, చైనాను దేన్ని కంట్రోల్ చేయలేదు. వాళ్ళు వీటో పవర్స్ తోటి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీని, ప్రెసిడెంట్ని వాళ్ళు పవర్ లేకుండా చేస్తున్నారు, నోరు ముంచేస్తున్నారు. కానీ ఇప్పుడు మార్పులు వస్తాయి. ఒక వ్యక్తి రావడానికి మార్పులు జరుగుతాయి. యునైటెడ్ స్టేట్స్ ఐక్యరాజ్య సమితిని గమనించండి, అక్కడ ఏ వ్యక్తి వస్తాడనేది. ఆ తర్వాత ఈ ఫిమేల్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఈమె గెలిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు విరోధి బయటపడతాడు. చివరి వారం మొదలవుతుంది. యెరూషలేము విడగొట్టబడుతుంది. గొప్ప యుద్ధమే జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక ఉమెన్ ఆన్ ద బీస్ట్ మీద, క్రూర మృగం మీద స్త్రీ ఉంది చూడండి, ఇవి క్రమంగా మొదలవుతాయి. ఇవి ఛాయిగా యునైటెడ్ స్టేట్స్లో మనకు కనపడుతుంది. ఇది ఐక్యరాజ్య సమితిలో, ప్రపంచ దేశంలో. మరో ప్రక్కన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారం అతను ఉన్నాడు, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఉన్నాడు. అతను బయటపడతాడు. కార్నర్లో అతను ఉన్నాడు. ఇప్పుడు క్రమంగా బయటకు వస్తాడు. నిజానికి కమలా హారిస్కి బదులు మిషెల్ ఒబామా వస్తుంది అనుకున్నారు చాలామంది, కానీ ఆమె రాదు. ఎందుకంటే ఆమె భర్తకి ఎ బిగ్ రోల్ అండ్ పాత్ర ఉన్నది. గొప్ప పాత్ర ఎండ్ టైమ్స్లో అతనికి ఉన్నది. కాబట్టి ఆ మిషెల్ ఒబామా పాల్గొనడం లేదు. ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చే హెచ్చరిక ఏమిటన్నట్లయితే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22-23లో, బెల్షజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి, కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గమును ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గనపరచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం ఎరుగుదాం. ఎండ్ టైమ్స్ గురించి మనం వింటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వస్తుందని అన్ని సంఘాలకి తెలుసు, అన్ని డినామినేషన్లకి తెలుసు. కాబట్టి కామన్గా అందరికీ నేను చెప్తూ ఉన్నాను. వింటూ ఉన్న మీరు ఎవరైనా సరే, నీ ప్రాణము, నీ సకల మార్గములు ఏ దేవుని వశమునున్నవో ఆయన్ని గనపరచాలి. నీ దేహం దేవుని ఆలయం. నీ దేహానికి నీవు యాజకుడివి. నీ దేహము దేవుని ఆలయము. నీలోనికి యేసుక్రీస్తును, నీవు పరిశుధాత్మను నీవు ఘనపరచాలి. దేవుని చిత్తంలో నడుచుకోవాలి. దీనికి వేరుగా బయటగా ఉన్న ప్రపంచము పాప మరణ నియమములో, అండర్ లా ఆఫ్ సిన్ అండ్ డెత్, పాప మరణ నియమంలో ఉన్నది. కాబట్టి ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. నేలలో మనం మంచి విత్తనాలు వేస్తున్నాం, కానీ గడ్డి ఎందుకు పెరుగుతుంది, ముళ్ళు ఎందుకు మొలుస్తున్నాయి? పాప మరణ నియమం. మంచి విత్తనాలను మనం పోషించుకుంటేనే పంట రాదు చేతికి, కానీ గడ్డి, ముళ్ళు, గచ్చపొదలు సహజంగా పెరుగుతాయి. అదే పాప మరణ నియమం. కాబట్టి నీ పౌరసత్వం పరలోకం. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నీవు ఉన్నావు. కాబట్టి ఏం చేయాలి?
ఈ టైం వస్తూ ఉంది. మెనే టెకెల్ ఉఫార్ సిన్. ఈ వాక్యభావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టెకేల్ అనగా ఆయన నీ త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడుతుంది. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విభాగింపబడి మాదీలకు పార్సిలకు ఇవ్వబడును. ఇది ప్రారంభం కాబోతూ ఉంది. దేవుడు బ్యాలెన్స్ మీద త్రాసు వేసి తన సంఘమును, ప్రపంచ దేశములను ఆయన తోచబోతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తము, దేవుని పరిశుద్ధత, ఆ విషయాలకి మనం తగ్గిపోతే ఖచ్చితంగా మనము లెక్క ముగించేస్తాడు. మనకి ఇవ్వాలనుకున్న దేవుని మహిమ మరొకరికి పోతుంది, మనకి ఇవ్వాల్సిన పరిచర్య మరొకరికి పోతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞల విషయంలో చావనై ఉన్న క్రియలను చూడండి. సార్దీస్ సంఘానికి ఇదే చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నీ క్రియలు సంపూర్ణముగా లేవు. ఏది బలహీనంగా ఉంది, ఏది చావడానికి వెళుతూ ఉన్నవి, వాటిని పరిపూర్ణం చేసుకోండి. అలాగే లౌదీక సంఘానికి చెప్తున్నాడు, దృష్టి కలగడానికి కాటుకోను, మేలిం బంగారం, పుటం వేయబడిన బంగారం, విశ్వాసమును, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన. ఏ విశ్వాసం? యేసుక్రీస్తుని అందలే. యేసుక్రీస్తు కొరకు జీవించాల్సిన సమయం ఇది, యేసుక్రీస్తును చూపించాల్సిన సమయం ఇది. అదే పరిశుద్ధాత్మ చేసే పరిచర్య దేవుని కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు త్రాసులో తూచే సమయం వచ్చేసింది. ఇక యునైటెడ్ స్టేట్స్ గురించి భారంగా ప్రార్థించండి. ఎందుకు? అక్కడ జరిగేవి ప్రపంచ దేశాల మీద పడద్దు. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ స్టేట్స్ చెప్పినట్టు నడుస్తూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ని వ్యతిరేకించిన వాళ్ళే రష్యా, చైనా. ఇక అందరూ యునైటెడ్ స్టేట్స్ కిందే ఉన్నారు. కాబట్టి క్రమంగా మార్పులు వస్తున్నాయి. ఈ ఫీమేల్ ప్రెసిడెంట్ వస్తే ఇక అదే చివరి టర్మ్ యునైటెడ్ స్టేట్స్కి. క్రీస్తు విరోధి బయటపడతాడు. మీ గతంలో నేను చెప్తున్నాను, క్రీస్తు విరోధి బయటపడితే ప్రపంచము వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ రిలీజియన్, వన్ వరల్డ్ మిలిటరీ, ప్రపంచమంతా. ఇక అప్పుడు ప్రారంభమవుతుంది పెర్సిక్యూషన్స్ అండ్ ట్రిబ్యులేషన్. ఎక్కడో జరిగిందని వింటున్నాం కదా, ఉత్తర కొరియాలో జరిగిందని, ఎక్కడో హింసలు, శ్రమలు జరిగాయని, భారత్లో ఎక్కడో, గుజరాత్లోనూ ఎక్కడో ఒక మూల జరిగిందని, ఇప్పుడు అన్ని చోట్ల వరల్డ్ వైడ్ పెర్సిక్యూషన్స్. ఇక ప్రపంచ మతాలన్నీ ఒకటైపోతాయి. ప్రపంచ మతములు వాళ్ళతో కలవందెవరు? ఆ రోజున కలవందెవరు? వాళ్ళతోటి విగ్రహాలు పూజించడానికి శద్రక, మేషక, అబేద్నెగోలు. రాజుకి నమస్కరించింది, విన్నపం చేయింది ఎవరు? దానియేలు. ఆ రోజున తల వంచింది హామానుకి ఎవరు? మొర్దెకై. ఈ రోజున క్రైస్తవుడే. ప్రస్తుత వన్ వరల్డ్ గవర్నమెంట్కి, వన్ వరల్డ్ రిలీజియన్కి నిజమైన క్రైస్తవులే నచ్చనది వాళ్ళకి. కాబట్టి వీళ్ళ మీద దాడులు జరుగుతాయి. అప్పుడు బయటపడతాం త్రాసులో చూసినప్పుడు. నిజమైన సేవకుడు ఎవరు? నిజమైన విశ్వాసం ఎవరు? ఎవరు నిజమైన దేవుని బిడ్డలు? గింజలు, పొట్టు తేడా బయటపడుతుంది. కళ్ళము రాబోతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయండి, మేల్కోండి. ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి. ఇవి క్రమంగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు, ఈ పురిటి నొప్పులు డెలివరీ కోసం వెళతా ఉంది. కాబట్టి జరుగుతున్న యుద్ధాలు ఇవి ఆగిపోవు, ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నీవు విశ్వాసాన్ని కాచుకో. యేసుక్రీస్తు కొరకు వాక్యం చెప్తుంది కదా, ఆయన లెక్క చూస్తున్నాడు, సోదా చూస్తాడు యాకోబు సంతతికి. దేవుడు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇది వింటూ ఉన్నప్పుడు ఫాల్స్ టీచింగ్, ఫాల్స్ డాక్టర్ నుంచి బయటపడండి. యేసుక్రీస్తు కొరకు అగ్నివలే మండండి, జ్వాలలుగా ప్రకాశించండి. నీ దేహము యేసుక్రీస్తు కోసం, ప్రభు నిమిత్తము, ప్రభు దేహం నిమిత్తమే వెలపెట్టు కొనబడ్డాం. కాబట్టి దేవుని మహింపరచండి. నీ బిడ్డలను వంచండి మోకాళ్ళ మీదకి, వాళ్ళకి తెలియచేయండి. సడన్గా వస్తాయి అకస్మాత్తుగా పురుటి నొప్పులు. అవి ఫిక్స్ చేసి ఈ టైంలో వస్తానని ఏ దొంగ చెప్పినట్టుగా ఉండవు. మనం అనుకోని గడిలో వస్తాడు. కాబట్టి ఆ సమయం వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఒక ప్రవక్త చెప్పాడని, ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ గురించి విలియం బ్రెన్హామ్ 1960 జూలై 16లో చెప్పాడు. ఒకవేళ అవి జరగబోతూ ఉన్నవా? ఆయన దేవుని సేవకుడే, దేవునికి జీవించాడు మహిమ తెచ్చే విధంగా. కాబట్టి ఇవి నిజమేనా, జరుగుతాయా చూడాలి. అలాంటి
మలుపులోనికి మార్పులోనికి మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి తలలు వంచండి, మీకోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కనికర సంపన్నుల జీవము గల దేవ, కాలము సమయంలో నీ స్వాధీనంలో ఉన్నవి. ప్రభుత్వాలు నియమిస్తూ ఉన్నావు, రాజులను పడగొడుతూ ఉన్నావు. ఈ వారములో ఇజ్రాయెల్ ప్రధాని అమెరికాకు వస్తున్నప్పుడు జరిగిన పరిణామాలు మాట్లాడుతూ ఉన్నాం. ప్రభువా, జీవం గల దేవ, ఏమి జరగాలని నీవు నిర్ణయించావో అవి జరిగించండి. మేము నీ చిత్తం జరగాలని, నీ రాజ్యం రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. నీ చిత్తమే జరగాలి. పరమాందు నవంబర్ నెలలో జరిగే యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్లో ఏ అభ్యర్థి గెలవటం నీ చిత్తం, ఆ వ్యక్తి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే సంఘములను మేల్కొల్పండి, నీ బిడ్డలను మేల్కొల్పి నులివెచ్చనిగా ఉండకుండా అగ్నివల్లే నీ కోసం మండి ప్రకాశిస్తూ అనేకులకు దారి చూపించే నిప్పులుగా, జ్వాలలుగా నీ బిడ్డలను ప్రకాశింపచేయండి. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి సంఘము, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర భారతదేశం, హిందీ భాష మాట్లాడే ప్రజలు, తెలుగు భాష మాట్లాడే ప్రజలు, ఉత్తర ఆఫ్రికా ప్రజలు సర్వశరీరుల మీద ఆత్మ కుమ్మరించి నమ్మకమైన సేవకులను నూతన ద్వారాలు తెరిచి కొత్త పరిచర్య ద్వారములు నీకోసం ప్రకాశింపచేసి ప్రతి అవసరము తీర్చమని యేసుక్రీస్తు ప్రశస్త పునరుద్ధాన నామములో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. War, no peace, last hour. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను.